నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో ఒక స్నేహితుల గురించి చెబుదాం. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచి అంటే నెక్కర్ వేసుకునే కప్పటి నుంచి, అంటే గోళీలాటప్పటి నుంచి మొదలు వాళ్ళ స్నేహం. అలా మొదలైన స్నేహం వాళ్ళతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇక ఇద్దరు పెద్దగా అయిపోయారు. వాళ్ళ కాలేజ్ డేస్ కూడా ప్రారంభించేసిర్రు. అలాగే ఇప్పటికీ అంటే కాలేజ్ డేస్కి వచ్చినప్పటికీ వాళ్ళ స్నేహం చెక్కు చెదరలేదు. అంతటి మంచి స్నేహితులట. అంతేకాదు, అందులో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా ఇంకొకరు సహాయంగా ఉండేవాళ్ళట. ఆ ఇంకొకరు ఒకరికి నీడలాగా ఉండేవాళ్ళట. అలాంటి స్నేహం మధ్యలో ఒక మహమ్మారి అడ్డుగా నిలిచింది. అదేనండి, ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ అని, బెట్టింగ్ గేమ్స్ అని హల్చల్ చేస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. వాటితో ఎందరో ప్రాణాలు పోతున్నాయి. కానీ వాటికి డిమాండ్ మాత్రం ఫుల్ పెరిగిపోతుంది. అదేందో అసలు అంతు చిక్కలేని రోగంలాగా తయారయ్యింది. కాయ కష్టం చేసుకొని సంపాదించే డబ్బులే మిగలడం లేదు. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని సులభంగా సంపాదించవచ్చు అంటే ఎలా నమ్ముతున్నారో అర్థమవుతలేదు. ఇక్కడ కొటేషన్ ఉంది కదా, అదే నేను చదివాను. నిజానికి అదే నిజం. మనం ఎంతో సంపాదించుకొని రూపాయి పక్కగా పెట్టుకుంటేనే మనకు అది పనికి రాకుండా అవుతున్నది. అలాంటిది ఈ కూర్చున్న కాడ తిన్నది అరగకుండా పని చేసి కోట్లు సంపాదిద్దామని అనుకుంటే అది ఎప్పటికీ కాని పనండి. దురాశ దుఃఖానికే చేటు అని మనం వినలేదా? అలాంటి మాయదారి దయ్యానికి అంటే ఆ గేమ్కి అలవాటు పడిపోయాడు స్నేహితుడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత స్నేహితుడికి మాట ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ గేమ్ని మర్చిపోయాడు. దాదాపు ఒక 5-6 సంవత్సరాలు ఆ స్నేహితుడితో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ మంచిగా ఊర్లోనే కలిసిమెలిసి తిరుగుతూ ఆ యాప్ని, ఆ గేమ్ని పూర్తిగా మర్చిపోయాడు. మళ్ళీ ఏమైందో ఏమో సడన్గా బానిస అయిపోయాడని తెలిసింది. ఎంత అంటే అప్పులు పీకల దాకా పెరిగిపోయినాయి. దాంతో మొహం చెల్లించుకోలేక, అప్పులు కట్టుకోలేక, స్నేహితుడికి మళ్ళీ మాట తప్పాను అని మొహం ముందుకు వెళ్ళలేక చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ స్నేహితుడే గుర్తుకొచ్చాడు మళ్ళీ. ఆ స్నేహితుడికి ఫోన్ చేసి, నేను ఇలా చనిపోవాలనుకుంటున్నాను, నాకు ఎవరితో మాట్లాడాలని లేదు, ఎవరి ముందు మొహం చూపించాలని అనిపించడం లేదు అని చాలా బాధపడ్డాడట. కానీ స్నేహితుడు చాలా అంటే చాలా నచ్చజెప్పాడు. స్నేహితుడు చాలా దూరంలో ఉన్నాడు. నేను వచ్చే వరకు వెయిట్ చేయి, నువ్వు ఎలాంటి డిసిషన్స్ తీసుకోకు, కావాలంటే అప్పులు కలిసి కట్టుకుందాం, నేను సెట్ చేస్తాను అని ఎంతో చెప్పిన ఆ స్నేహితుడు ఫ్రెండ్ తన దగ్గరికి రాకముందే తను సూసైడ్ చేసుకున్నాడు. స్నేహితుడు ప్రాణం దక్కాలని ఎంత ట్రై చేసినా పాపం చివరికి తను చనిపోయాడు. ఇక్కడ ఈ వీడియోలో కుందేలు ఫ్రెండు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ప్రాణం దక్కింది. కానీ ఇక్కడ చనిపోయిండు. చివరికి డోంట్ బెట్టింగ్ అని ఇప్పుడు ఎన్ని పెడితే ఏం లాభం, మనుషుల ప్రాణాలు పోయినాక. ఇంతకుముందు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రాణాలు పోయినాయి. కానీ కొత్త గేమ్స్ వస్తున్నాయి, కొత్త బెట్టింగ్స్. దానికి తోడు యాంకర్లు, యూట్యూబర్స్, హీరోలు, హీరోయిన్స్ అందరు దానికి అడ్వర్టైజ్ ఇచ్చుడే. వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంది? తిరిగి మన ప్రాణాలు పోవడం తప్ప. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.